నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. స్పీకర్ పదవికి అయ్యన్న ఒకరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా పక్ష నేతలు అయ్యన్నను గౌరవప్రదంగా తీసుకెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి జగన్ దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కూటమి సభ్యులు స్పీకర్ కు అభినందనలు తెలిపారు. అయ్యన్న పాత్రుడు ఎప్పటికీ ఫైర్ బ్రాండేనని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నా పోరాడిన యోధుడని ప్రశంసించారు. ఇన్నాళ్లు అయ్యన్న ప్రజల కోసం ఘాటైన వాగ్దాటిని చూపించారని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. ఇప్పుడు స్పీకర్ గా ఆయనలోని హుందాతనాన్ని చూస్తారని వ్యాఖ్యానించారు. అయ్యన్న నేతృత్వంలో శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాలని సభ్యులంతా అభిలషించారు. 2019 ఎన్నికల ఫలితాలపై దేవుడి స్క్రిప్ట్ అంటూ ఆనాడు జగన్ చేసిన అపహాస్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమికి వచ్చిన 164 సీట్లు 1+6+4 కలిపితే 11 అని అన్నారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమం 1631 రోజులు 1+6+3+1ని కలిపిన 11 అని వివరించారు. విమర్శలకు తావివ్వకుండా 16వ శాసనసభను గౌరవంగా నిర్వహించుకుందామని సీఎం పిలుపునిచ్చారు. నిరుపేద రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కలిసికట్టుగా కృషి చేద్దామని కోరారు. ప్రజల సమస్యలు వినేందుకు ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయన్నారు. అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మంత్రి సమస్యలు చెప్పుకున్న వారికి ప్రజా దర్బార్ ఓ వేదిక అన్నారు. అంతకుముందు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరారు. లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని యువనేత భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 24న తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎల్లుండి ఉదయం 10ంటికి జరగనున్న సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై ప్రధానంగా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసానికి సంబంధించి మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి మంత్రివర్గ భేటీలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఏపీకి ఉన్న అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకున్న కూటమి ప్రభుత్వం ఆ మొత్తం 14 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉందని భావిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టడంపై కూడా కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి నిస్వార్థంగా సేవలందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందని ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆసుపత్రి సేవల విస్తరణ కోసం ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. శంషాబాద్ లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటుకు యోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హెల్త్ టూరిజం హబ్ లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని, ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడంలో భారాస విఫలమైందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేయడంపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను వినిపించిన పార్టీ భారాస మాత్రమే అని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్, భాజపా ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రతి తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల అమ్మకాలను కేసీఆర్, భారాస ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తరహాలో ఎవరూ వేలంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. చివరి రౌండ్లో 2 బ్లాకులను కేంద్రం ఏకపక్షంగా వేలం వేసినప్పటికీ భారాస వ్యతిరేకించినందుకే ఇప్పటి వరకు ఆ బ్లాకుల్లో తవ్వకాలు జరగలేదని వివరించారు. తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులను తాకట్టు పెట్టే నేరంలో కాంగ్రెస్, భాజపా భాగస్వాములన్న కేటీఆర్ నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ వైఫల్యాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే చూశారని చెప్పారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాజపాకు కాంగ్రెస్ అందిస్తున్న సహకారానికి తెలంగాణ బొగ్గు గనుల వేలం ప్రారంభించే వేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంచుకోవడమే నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణలో ప్రభుత్వం మారినా నిరుద్యోగుల వెతలు మాత్రం తీరటం లేదని భారతీయ జనతా యువమోర్చా ఆరోపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కూడా నిరుద్యోగులు గోసపడుతున్నారని ఆక్షేపించింది. నిరుద్యోగుల పక్షాన సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో యువమోర్చా నాయకులు టీజీపీఎస్సీ ముట్టడి చేపట్టారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 ప్రకారం అభ్యర్థులను క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ వేయాలని నినాదాలు చేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువమోర్చా నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఉపకార వేతనాలతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లో జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చామని, ఈ నెల 24 నుంచి సమ్మెలోకి వెళ్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి బోటు యార్డులో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లే దారిలో బకింగ్హామ్ మెయిన్ కెనాల్ పక్కనే సర్వే నంబర్ 202/A1లో జలవనరుల శాఖకు ఉన్న 2 ఎకరాల స్థలంలో వైకాపా కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భూమిని ఏడాదికి ఎకరానికి 1,000 రూపాయల రుసుముతో లీజు విధానంలో అప్పటి జగన్ సర్కారు వైకాపాకు కేటాయించింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 16న జీవో వచ్చినప్పటికీ అది బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టిన సిఆర్డీఏ అధికారులు బోట్యార్డు సమీపంలో వైకాపా అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిర్మాణానికి అనుమతులు చూపించాలని 4 రోజుల క్రితమే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై వైకాపా కోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట లభించలేదు. ఈ భవనం విషయంలో నిబంధనల ప్రకారమే ఉండాలని కోర్టు స్పష్టం చేయగా ఈ ఉదయం 5 బుల్డోజర్లు, 1 ప్రొక్లైన్ సాయంతో అక్రమ నిర్మాణం కూల్చివేత చేపట్టారు. 2 గంటల్లోనే భవనాన్ని నేలమట్టం చేశారు. అటు తాడేపల్లిలో కార్యాలయ భవనం కూల్చివేతపై స్పందించిన మాజీ సీఎం జగన్ ఈ చర్యతో ఏపీలోని కూటమి ప్రభుత్వం తమ కక్ష సాధింపు చర్యలో మరో స్థాయికి వెళ్లిందని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి దాదాపు పూర్తి కావచ్చిన భవనాన్ని కూల్చేశారని సామాజిక మాధ్యమం ఎక్స్లో జగన్ పోస్ట్ చేశారు. ఈ చర్యలతో సీఎం చంద్రబాబు తమ 5 ఏళ్ల పాలన ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. అటు సీతానగరంలో కూల్చివేసిన వైకాపా కార్యాలయ భవనాన్ని పరిశీలించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదన్నారు. ఈ ప్రక్రియలో విధానాలు పాటించలేదని చెప్పారు. హైకోర్టులో కూల్చబోమని చెప్పి వెంటనే కూల్చేశారని అంబటి ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని అంబటి చెప్పారు.